మోహిని ఏకాదశి కథ. మోహిని ఏకాదశి వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వస్తుంది. హిందూ కాలమానంలో ఈ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణుమూర్తిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఏకాదశి ఉపవాసానికి హిందూ మతంలో విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల మాయ యొక్క ప్రభావం నుండి విముక్తి లభిస్తుందని మరియు మోక్షం పొందవచ్చని నమ్ముతారు. అంతేకాకుండా ఈ వ్రతం అనేక జన్మల పాపాలను కూడా నశింపజేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. వివిధ గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం ఏకాదశి ఉపవాసం శరీరానికి మరియు మనస్సుకు శుద్ధిని కలిగిస్తుంది, భక్తులను భగవంతునికి మరింత చేరువ చేస్తుంది. ఈ ఏకాదశికి మోహిని అనే పేరు రావడానికి ఒక విశిష్టమైన కథ ఉంది. పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతం కోసం దేవతలు మరియు అసురుల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. అసురులు దేవతల కంటే బలవంతులుగా ఉండటంతో వారిని ఓడించడం దేవతలకు సాధ్యం కాలేదు. అప్పుడు దేవతలందరూ మహావిష్ణువును ప్రార్థించగా ఆయన మోహిని అనే అద్భుతమైన స్త్రీ రూపం ధరించాడు. మోహిని తన మాయాశక్తితో అసురులను మాయలో పడవేసి వారి నుండి అమృతాన్ని తీసుకుని దేవతలకు అందజేశాడు. ఈ విధంగా దేవతలు అమరత్వాన్ని పొందారు. విష్ణుమూర్తి యొక్క ఈ మోహిని రూపాన్ని పూజించడం వల్ల భక్తుల యొక్క సమస్త పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు. మోహిని ఏకాదశికి సంబంధించిన మరొక ముఖ్యమైన కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు భద్రావతి నగరంలో ధనపాలుడు అనే పేరుగల ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి 5 కుమారులు ఉండగా వారిలో చిన్నవాడైన దృష్టబుద్ధి పాపాత్ముడుగా మరియు అధర్మంగా ప్రవర్తించేవాడు. అతను తన తండ్రి యొక్క సంపదనంతా దుర్వినియోగం చేయడంతో విసిగిపోయిన ధనపాలుడు చివరికి అతన్ని ఇంటి నుండి గెంటివేశాడు. దిక్కులేనివాడైన దృష్టబుద్ధి ఆకలి మరియు దాహంతో తీవ్రంగా బాధపడుతూ కౌండిన్యముని ఆశ్రమానికి చేరుకున్నాడు. తన జీవితంలో చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఒక మార్గాన్ని చూపమని ఆ మునిని వేడుకున్నాడు. కౌండిన్యముని అతనికి మోహిని ఏకాదశి వ్రతం గురించి వివరించాడు. దృష్టబుద్ధి ఆ ముని చెప్పిన విధంగా నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించాడు. మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ వ్రతం ఆచరించిన వారి యొక్క సమస్త పాపాలు నశిస్తాయి. ఈ వ్రత ప్రభావం వల్లనే దృష్టబుద్ధి మరణించిన తరువాత గరుత్మంతునిపై విష్ణులోకానికి చేరుకున్నాడు. భక్తులు మాయ యొక్క బంధాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ఈ వ్రతం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. జీవితంలో ఉన్న దున్హకాలన్నీ తొలగిపోతాయి, శాంతి మరియు సంపద కూడా లభిస్తాయి అని భక్తులు గట్టిగా నమ్ముతారు. ముగింపుగా మోహిని ఏకాదశి విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారాన్ని గుర్తుచేస్తూ జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం మరియు ప్రార్థనలు చేయడం వల్ల భక్తులు తమ పాపాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మోహిని ఏకాదశి కథను వినడం మరియు దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషాన్ని మరియు మోక్షాన్ని పొందగలరని విశ్వసిద్దాం.